నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్‌ని. కానీ ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని గురించి మాట్లాడదాం. ఇది సైన్స్‌కి సంబంధించింది గానీ, మెడిసిన్‌కి సంబంధించింది కాదు. సో, ఈరోజు పొద్దున్న 5:30కి 5 గంటల 32 నిమిషాలకి నిజానికి అమెరికాలో ఒక అద్భుతం నాసా వాళ్ళు చేశారు. అదేంటంటే ఆర్టెమిస్ అనేటటువంటి ఒక స్పేస్ నౌకని మనుషులు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడి మీదకి వెళ్ళారు. సో, ఇది నేను ఒక 3 రోజుల క్రితం చేసుంటే 3 రోజుల క్రితం ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసుంటే ఈ వీడియో బాగుండేది. అన్‌ఫార్చునేట్‌గా ఒక 3 రోజులు లేట్ అయింది. ఎందువల్లంటే వాళ్ళు భూమి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు లైవ్ 24 అవర్స్ యూట్యూబ్ లైవ్‌లో అది యూట్యూబ్‌లో నాసా వాళ్ళు పెట్టారు. ఆ చంద్రుడి చుట్టూ ఈ స్పేస్ క్రాఫ్ట్ వెళ్తున్నప్పుడు లైవ్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండేది. బట్ ఎనీవే ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ యూట్యూబ్‌లో నాసా వాళ్ళు ఉన్నాయి. సో, దీని గురించి ఒక్క నిమిషం చెప్తా. చెప్పిన తర్వాత మీరు అప్పుడు యూట్యూబ్‌లో నాసా అని టైప్ చేస్తే మీకు అవి వస్తాయి. ఏం లేదు. ఆర్టెమిస్ 2 అనేటటువంటి ఒక నౌకలో నలుగురు అమెరికన్లు 10 రోజుల పాటు ఏప్రిల్ 1వ తారీఖున భూమి మీద నుంచి బయలుదేరి చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద దిగకుండా ఆ చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ వేసి ఇట్లాగా మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చింది. దీనికి 10 రోజులు పట్టింది. సో, ఇది 50 ఏళ్ల క్రితం చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తిరిగి చేశారు. ఎందుకు చేశారు అనేది ఒక నిమిషంలో చెప్పే ముందు ఆ స్పేస్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ మనుషులు లేకుండా పోయిన సంవత్సరం చేశారు. అది సక్సెస్‌ఫుల్‌గా చేశారు. ఆర్టెమిస్ 1 అంటారు దాన్ని. ఈ 2 ఎందుకు చేశారంటే, మనం నెక్స్ట్ డైరెక్ట్‌గా మనుషుల్ని మనం చంద్రుడి మీదకి దింపడం మీద ఒక ట్రయల్ లాగా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఒక కార్ అనుకోండి, ఇట్లాంటిది మనకు సేఫ్‌గా ఉంటుందా? మనం వెళ్ళి తిరిగి మనుషుల్ని భూమి మీద తీసుకురావడానికి ఇది సహకరిస్తుందా? అనేటటువంటిది దాన్ని ట్రయల్ చేయడానికి ఈ ట్రిప్ చేశారు. 10 రోజులు పట్టింది వాళ్ళకి వెళ్ళడానికి. సో, అది భూమి నుంచి వెళ్ళి స్పేస్‌లో వెళ్తున్నప్పుడు 40,000 కిలోమీటర్లు గంటకి స్పీడ్‌తో అది భూమి నుంచి వెళ్ళడానికి 10 రోజులు పట్టింది. సో, మనకు కనిపిస్తున్న చంద్రుడికి అంత దూరంలో ఉన్నాడనమాట స్పేస్‌లో ఇది వెళ్తున్నప్పుడు బేసికలీ. సో, మామూలుగా కారు 100 దాటుతుంటేనే మా వెనకాల మా ఆవిడ వాళ్ళందరూ స్పీడ్ తగ్గించమను అంటుంటారు డ్రైవర్‌ని. సో, అది 100 మనం అనుకునేది. ఇప్పుడు 100కే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి బేసికలీ. ఇది 40,000 కిలోమీటర్లు గంటకి స్పీడ్‌తో 10 రోజుల పాటు ప్రయాణం చేసింది. ఈ నలుగురు లోపల ఎవరైతే వ్యోగాములు అమెరికా వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కంటిన్యూస్‌గా వాళ్ళు ఫోటోలు తీస్తూ మనం భూమిని దాటుతున్నప్పుడు భూమి ఫోటోలు తీశారు. తర్వాత మధ్యలో స్పేస్‌లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు తీసి మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్నంతా డైరెక్ట్ లైవ్ రిలే ఇచ్చారది. నాకు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే బేసికలీ ఎప్పుడైతే వాళ్ళు భూమిని దాటిన తర్వాత ఒక్కసారి బయటికి కిటికీ నుంచి చూశారో ఒక నల్ల అగాధం అనమాట. చీకటి అగాధం. సో, ఇంత విశాలమైనటువంటి ఈ బ్రహ్మాండంలో మొత్తం అగాధమైన చీకటి. ఆ చీకటిలో దూరంగా చూస్తే ఇంత మిణుకుమంటూ తెల్లగా ఉండేటటువంటి చిన్న తెల్ల చుక్క ఈ భూమి. సో, అప్పుడు ఒక రకమైనటువంటి భయము, బాధ కలుగుతాయి. ఎందుకు? ఇంతే చుక్క మీద తప్ప ఇక్కడ ఫెర్మీస్ పారాడాక్స్ అంటారు. ఫెర్మీస్ పారాడాక్స్ అంటే ఏంటంటే, ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఇన్ని వేల కోట్ల లేదా కోట్ల నక్షత్రాలు ఉండగా, దాని చుట్టూ ఇన్ని ప్లానెట్స్ ఉండగా ఎక్కడా జీవం లేదు. భూమి మీదనే ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు దాకా. ఇంత చిన్న భూమి మీద మనుషులు ఒకరినొకరు చంపేసుకోవడం అంటే ఇంకెక్కడ లైఫ్ లేదు. ఉన్నది సృష్టిలో ఒక్క భూమి మీదనే. అంత విశాల అగాధమైనటువంటి చీకటిలో ఒక్క చుక్క మీద భూమి ఉంది. ఆ భూమి మీద కూడా 20% నేల, 80% నీరు. ఆ 20% నేల మీద ఉన్నటువంటి మనుషులు ఎంత ప్రెషియస్ లైఫ్ కదా సృష్టిలో. కానీ వీళ్ళు యుద్ధాలు చేసుకుని ఒకరినొకరు చంపేసుకుని పక్కింటి వాడు నాకు పడడు, నేనే బతకాలి, నా పక్కవాడు చచ్చిపోవాలి, ఇలా బతుకుతున్నామంటే ఎంత
అమాయకులు, మూర్ఖులు మనుషులు అనిపిస్తుంది. అది ఆ రకమైనటువంటి ఒక భావం అందరికీ కలుగుతుంది. ఆ స్పేస్ షిప్‌లోంచి మనం భూమిని చూసినప్పుడు బేసికల్లీ. సరే, ఆ తర్వాత వాళ్ళు చంద్రుడి దగ్గరికి వెళ్లారు. చంద్రుడి చుట్టూ ఒక రౌండ్ వేశారు. ఆ రౌండ్ ఇప్పుడు ఎలాగైతే టర్నింగ్‌లో స్పీడ్ తగ్గాలో ఈ 40,000 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్న ఈ స్పేస్ షిప్ ఏదైతే ఉందో చంద్రుడి దగ్గరికెళ్ళి చ ఆరో రోజు చంద్రుడి యొక్క భూ ఆకర్షణ శక్తికి వెళ్ళింది. నేను లైవ్‌గా ఫాలో అయ్యాను. సో, దగ్గరికి వెళ్ళిన వెంటనే స్లో అయింది. ఈ 40,000 కిలోమీటర్ల వల్ల 10,000 కిలోమీటర్ల స్పీడ్‌కి, ఎందుకంటే మరీ ఫాస్ట్‌గా వెళ్తే చంద్రుడిని దాటి వెళ్ళిపోతుంది. సో, చంద్రుడికి మనకు ఉన్నట్టుగా చుట్టూ అట్మాస్ఫియర్ లేదు. సో, అది భూ ఆకర్షణకి చంద్రుడి ఆకర్షణ శక్తి తక్కువ ఉంటుంది. సో, స్పీడ్ తగ్గించుకొని స్పీడు ఆల్మోస్ట్ లైక్ ఒక 25% స్పీడ్‌కి వచ్చేసి 10,000 కిలోమీటర్ల స్పీడ్‌లో దాని చుట్టూ తిరిగి మళ్ళీ భూమికి రావడానికి మళ్ళీ ఇంకో 4 రోజులు పట్టింది వాళ్ళకి. సరే, నేను చెప్పినట్టుగా ఇవాళ ఏప్రిల్ 11వ తారీఖు పొద్దున 5:30కి అమెరికా టైంలో వాళ్ళు తిరిగి భూమికి సక్సెస్ఫుల్‌గా తిరిగి వచ్చారు. కానీ ఆ చంద్రుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు లైవ్ ట్రాన్స్మిషన్ చేశారు. వాళ్ళ కిటికీలోంచి ఫోటోలు తీసి పంపించడం. మామూలు మనం తీసుకెళ్ళి యాపిల్ 17 ఫోన్‌లోనే తీశారు చాలా వరకు. ఆఫ్‌కోర్స్ వాటికి ఆటోమేటిక్‌గా అంతా ఉంది. ఆటోమేటిక్ కెమెరాస్ స్పేస్ క్రాఫ్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ నలుగురు యాపిల్ ఫోన్‌తో వాళ్ళు వీడియోలు అవి తీసి వాళ్ళు లైవ్ రిలే చేశారు. చూడటానికి ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది అంటే ఈ సృష్టి ఎంత అద్భుతమో మనకు తెలుస్తుంది. చంద్రుడికి ఎప్పుడైతే మనకి అవతల పక్క ఉన్నది రాళ్ళు దాన్ని చితక్కొట్టేసాయన్నమాట. మొత్తం కూడా గుంటలే. కానీ మన భూమి సైడ్ ఉన్నది చూసారా, అది మనల్ని కాపాడుతుంది. సో, దానికి లేవు. సో, ఇవన్నీ కూడా లైవ్‌గా చూపించారు వాళ్ళు. ఎక్కడెక్కడైతే మొత్తం అంటే చుక్కలుగా ఉంటుంది. అంటే అంత మీటోరైట్స్ చంద్రుడిని మన భూమిని చంద్రుడు కాపాడుతోంది. అవి మన భూమి మీదకి రాకుండా. సో, మనం ఎంత ప్రొటెక్టెడ్ అనిపిస్తుంది. ఇంత ప్రొటెక్టెడ్ అయ్యి కూడా మనం భూమి మీద కొట్టుకు చూస్తున్నాం అని మీకు తెలిసింది. సో, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బతికారు, ఇన్‌ఫ్యాక్ట్ వాళ్ళ టాయిలెట్ బ్లాక్ అయింది. మన టాయిలెట్లు బ్లాక్ అయినట్టుగానే స్పేస్‌లో ఉండంగా స్పేస్ క్రాఫ్ట్‌లో వాళ్ళ టాయిలెట్ బ్లాక్ అయింది. బ్లాక్ అయితే దాన్ని ఏం చేశారంటే ఆ ట్యూబ్స్ అది గడ్డకట్టుకుపోవడం వల్ల ట్యూబ్స్ మీద వేడి చేస్తే అది మళ్ళీ బయటకు పోయింది. సో, ఇవన్నీ వీడియోసు యూట్యూబ్‌లో ఉన్నాయి. సో, నాసా వాళ్ళ డైరెక్ట్‌దే కాకుండా నాసా అఫీషియలే కాకుండా మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి. సో, ఆర్టెమిస్ 2 మిషన్ అని గనుక మీరు యూట్యూబ్‌లో టైప్ చేస్తే అద్భుతమైన ఫోటోలు, అద్భుతమైనటువంటి వీడియోలు. యాక్చువల్‌గా ఒక ఛానల్ సూర్యగ్రహణం చూశారు వాళ్ళు. కరెక్ట్‌గా సూర్యుడు మీకు కరెక్ట్ చంద్రుడు ఇలా అడ్డం వస్తాడు. తర్వాత మన భూమి దూరంగా ఉండంగా ఇప్పుడు దాకా మన మానవ హిస్టరీలో ఏ మనిషి కూడా పోలేనంత దూరం వెళ్ళి మళ్ళీ చంద్రుడిని, భూమిని ఫోటోలు తీశారు వాళ్ళు. సో, ఈ ఫోటోలన్నీ కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి, ఇంటర్నెట్‌లో ఉన్నాయి. దయచేసి చూడండి. సో, ఈ ఒక థ్రిల్ ఉంటుంది చూసారా, అంత చెప్పినట్టు ఒక అగాధమైనటువంటి నల్లటి కారు నలుపు. మహాకాలుడు, మహాకాళి అంటారు చూసారా, అంత కారు నలుపు. అంత నలుపులో చిన్న తెల్ల చుక్క మీద మనం ఉంటున్నాం. సో, అది ఎంత మన భూమి మీద ఉన్నటువంటి జీవం ఎంత విలువైనదో మనకు అది తెలుస్తుంది. మనం ఎంత ఫ్రెజైల్ ప్లానెట్లో ఉంటున్నాం. కానీ ఎందుకు కొట్టుకు చూస్తున్నాం, ఇంత మూర్ఖత్వం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఆ వీడియోస్ మీరు తప్పక చూస్తారని నేను ఆశిస్తున్నా. మళ్ళీ ఇదొక్క 3 రోజుల ముందు అది లైవ్‌గా ఉన్నప్పుడు మీ ఈ వీడియో చేస్తుంటే బాగుండేది. దానికి నాకు క్షమాపణలు చెప్తూ వీడియో ముగిస్తున్నానండి. నమస్కారం.